ఉన్నదంటే ఉన్నదని అంటున్నారు, మాకు రాదట. ఎందుకు రాదు మరి? మాకైతే ఏం లేదు, మాకు ఏం తెలియదు అంటున్నారు. ఆ అధికారం మాకు ఏం తెలియదు అంటే ఉంటా మాట్లాడుతున్నారు అధికారాన్ని. మాకు తెలియదు, మేము ఏం చెప్తామంటే అంటే సర్వే చేసిన వాళ్ళు కరెక్ట్ లేరంటారు. సర్వే చేసిన ప్రభుత్వం వాళ్ళది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఈ అధికారులు, వీళ్ళు కూడా కాంగ్రెస్ అధికారులే. మరి ఏం చెప్తున్నారు అంటే చిన్న స్థాయి నుంచి సర్వే చేసిన వాళ్ళు కరెక్ట్ లేరు, మళ్ళీ వీళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు కరెక్ట్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం కరెక్ట్ లేదు. ప్రభుత్వం పెట్టిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే సర్వే చేయాలో వాళ్ళు కరెక్ట్ చేయాలి. సర్వే ఉన్నవాడికి ఎవరికైతే ఇల్లు లేదు అయితే ఫస్ట్ వీళ్ళ ఉదాహరణ ఏంటంటే వీళ్ళు ఉన్నది కిరాయి స్లాబ్ ఇంట్లో, వీళ్ళు స్లాబ్ ఇంట్లో కిరాయి ఉంటుందని వీళ్ళకు రాదు, ఇందిరమ్మ ఇల్లు రాదని పెట్టిళ్ళు. కిరాయి స్లాబ్ ఇల్లు కిరాయి ఉన్నా కానీ వీళ్ళకి రాదంటున్నారు. అది కరెక్టా? అది మేము రేషన్ కార్డు మొదలై హాఫ్ అన్ అవర్ అయింది, గంట అవుతుంది. ఇక్కడున్న గ్రామ ప్రజలు అడిగిన ప్రతి ప్రశ్నకు వాళ్ళ సమాధానం ఇవ్వలేక ఇప్పుడు గ్రామ సభకు ఎవరైతే వచ్చిందో వాళ్ళు ఎవ్వరు ఇక్కడ లేకుండా పరారైపోయారు. ఇప్పుడు ఎక్కడ లేరు. ప్రతి గ్రామ సభ్యుడు అడిగిన క్వశ్చన్కి ఏ సభ్యుడు కూడా ఇక్కడ ఇప్పుడు చెప్పలేడు, రిజల్ట్ ఆన్సర్ చెప్తలేడు. మాకు ఇక్కడ మేము అడిగిన క్వశ్చన్కి ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పలేరు. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే సర్వే చేసిన వాళ్ళు కరెక్ట్ సర్వే చేయాలని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ సర్వే చేసిన వాళ్ళ మీదనే నిందలు మోపుతున్నారు. అక్కడ జరిగింది ఏంది? ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ ఉద్యోగులే ఇక్కడ ఉన్న సర్వే కరెక్ట్ చేయక, ప్రభుత్వ ఉద్యోగులు కరెక్ట్ చేయక ప్రభుత్వం మీదనే నింద చెప్తున్నారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ పైన ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళారని సార్ మేము కరెక్టే ఉద్యోగం చేసినాం, అక్కడనే కావాలని ఉన్న జనాలందరూ రెచ్చగొట్టి కయ్యాలని ఏ చేయకుండా చేసిరని అక్కడే చెప్తారు. కాకపోతే ఇక్కడున్న ప్రభుత్వం వచ్చిన పైసలు లేకుండా, ఇల్లు లేకుండా, కిరాయి ఉన్న ఇళ్ళకు కూడా పైసలు ఇయ్యారట.